వరకు అధికార పార్టీలో ఉన్న నేతలు ప్రతిపక్షంలోకి చేరే తంతు ముగిసింది. ఇక ఆ పార్టీలోనూ పట్టు నిలుపుకునేందుకు నెల్లూరు పెద్దారెడ్లు కసరత్తు ప్రారంభించారు. వారితో పాటు వారి అనుచరులకు పార్టీలో టికెట్లు ఇప్పించేందుకు పట్టు నిలుపుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరికి టికెట్లు దక్కుతాయన్న ఆసక్తి కొనసాగుతోంది. ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో మార్పులు చేర్పులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా రాజకీయాలు విలక్షణ శైలిలో ముందుకు సాగుతున్నాయి. ప్రతి ఎన్నికల సమయంలోనూ ఇలాంటి విలక్షణ రాజకీయాలకు పెట్టింది పేరు నెల్లూరు జిల్లా. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి ఒక్క స్థానం కూడా లేకుండా చేసిన విలక్షణ ఓటర్ల తీర్పు రాష్ట్ర రాజకీయాలను తనవైపు తిప్పుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి జరిగే సాధారణ ఎన్నికల్లో ఆ తీర్పు ఎవరికి ఉంటుందో అన్న ఆసక్తి వీడడం లేదు. గత రికార్డును మరోసారి తిరగరాస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉండగా ఆ రికార్డును చెరిపేసి అత్యధిక స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపు సాధిస్తారని ఆ పార్టీ క్యాడర్ ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా రాజకీయాలను ఓ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక పెద్ద మలుపే తిప్పిందని చెప్పవచ్చు. నెల్లూరు నగర ఎమ్మెల్యే సీటును తన భార్య కోసం ఆశించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. సీటు దక్కకపోవడంతో ఆయన టీడీపీలో చేరిపోయారు. దీంతో అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న నెల్లూరు టీడీపీ క్యాడర్లో సరికొత్త జోష్ వచ్చినట్టయింది. ఆర్థిక అంగబలం పుష్టిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడడంతో ఆ స్థాయి నేత కోసం వైసీపీ కూడా ఆపసోపాలు పడుతోంది. ఈ క్రమంలోనే ఎంపీ విజయసాయిరెడ్డిని బరిలోకి దించింది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఈసారి ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతిపక్ష పార్టీ నేతతో పోటీ పడనున్నారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా ఆ పార్టీలో కూడా తన సత్తా నిరూపించుకునేందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారట. ఈ క్రమంలోనే వైసీపీలో టికెట్ ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే స్థానాలను తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండి తన మద్దతుదారుడుగా పార్టీకి రాజీనామా చేసిన నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కు సర్వేపల్లిలో అవకాశం కల్పించాలని చంద్రబాబు చెవిలో వేశారట. ఈ స్థానంతో పాటు తన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కోవూరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిత్వం ఖరారు చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పట్టు కోసం ప్రయత్నించని నేత రాజకీయాల్లో ఉండరు. ఈ విషయం పక్కన పెడితే పార్టీ మారడం వరకు ఓ ఎత్తు, పార్టీ మారిన తర్వాత మరో ఎత్తు. ఇలాంటి అనుభవాలను ఎందరో నేతలు చవిచూసే ఉంటారు. ఇలాంటి అనుభవం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తెలుగుదేశంలో ఎదురు కాకుండా ఆయన అడిగినట్లు 2 స్థానాలను ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డికి రూప్ కుమార్ యాదవ్కు కేటాయిస్తారా లేదా అన్నది అంతర్గతంగా చర్చ జరుగుతోంది. వీరికి ఆయా స్థానాల్లో టికెట్ కేటాయిస్తే గెలుపోటముల ప్రభావం ఏ విధంగా ఉంటుందో అన్న అంశంపై కూడా పార్టీ చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయం పక్కన పెడితే ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అన్ని విధాలుగా అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ నేతలను ఏ విధంగా సముదాయిస్తారో అన్నది ఇక్కడ ఇంపార్టెంటే. అందుకే ఈ ఇష్యూ టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా కూడా మారింది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇలాంటి సమస్యను ఎదుర్కొని ఓ పరిష్కారం చూపలేకపోతుంది. ఇటీవల బొల్లినేని రామారావుకు కాదని మరో నేతకు టికెట్ కేటాయించడంతో ఆయన ఏకంగా కంటతడి పెట్టిన సందర్భం గుర్తు చేస్తున్నారు. మరలా అలాంటి సీన్స్ ఈ 2 నియోజకవర్గాల్లో పునరావృతం కాకుండా ఉండేలా చేసుకునే పనిలో హైకమాండ్ ఉందట.